ఆరోపణలతో భార్య నడు రోడ్డుపై ఆ యువతికి దేహశుద్ధి చేసిన సంఘటన ఇది. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ డాన్ బాస్కో స్కూల్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది సంఘటన. అయితే తన భర్తతో ఈమె తిరుగుతుందని భార్య చెబుతూ ఆ యువతిని చితక్కొట్టింది. చుట్టుపక్కల వారు ఎంత వారించినా భార్య వినలేదు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. పిల్లలు ఉన్నవాడితో తిరిగి మళ్ళా లంజ నా మొగుడు పెళ్ళాలి చేస్తున్నా తిరిగిందా తిరిగినట్టుండాలి 14 లేదా భయము భయం పిల్లలు ఉన్నవాడితో తిరిగి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, తన భర్తతో తిరుగుతుందనే అనుమానంతో ఒక యువతిని కూడా తన భార్య అయితే కొట్టినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది అక్కడ ఘటన డీటెయిల్స్ ఏంటి? తన భర్తని దూరం చేస్తుందనే నెపంతో రక్తపల్లికి చెందినటువంటి ఒక యువతిని నర్సీపట్నంలో రోడ్డు పైనే అత్యంత దారుణంగా కొట్టిన సంఘటనకి నర్సీపట్నంలో ఒక బట్టల షాప్ లో పనిచేస్తున్నటువంటి ఒక యువతి ఆ సమీపంలో ఉన్నటువంటి చింతపల్లి ప్రాంతానికి చెందినటువంటి ఆ వ్యక్తి ఆమె అక్కడి నుంచి అంటే మన నర్సీపట్నం వచ్చి అక్కడ ఒక బట్టల షాప్ లో పనిచేస్తూ ఉంటుంది. అట్లనే ఒక వ్యక్తి ఆమెకు పరిచయమైనటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరికి మధ్యన గత కొంతకాలంగా అక్రమ సంబంధం అనేది కొనసాగుతుంది. అయితే ఈ విషయం భార్యకి తెలిసినా కూడా ఆ భార్య అంటే ఇబ్బంది పడకుండా భర్తను హెచ్చరించే ప్రయత్నం అయితే చేసింది. కానీ ఆ అక్రమ సంబంధం నడుపుతున్నటువంటి ఆ యువతకు ఒక్కసారి కూడా వాగ్వాదానికి దిగినటువంటి వ్యక్తి లేదు. కానీ భర్తకు భార్యకి మధ్యన తీవ్రమైనటువంటి గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి తీరుని గమనిస్తున్నా ఉంది. అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి యువతి ఆ వ్యక్తి యొక్క భార్యను అదే విధంగా అతని కూతురు మీద ప్రోపగాండా చేస్తూ అంటే వాళ్ళ క్యారెక్టర్ ని ఒక సరైన క్యారెక్టర్ కాదు, వాళ్ళు ఎక్కడ ఎవరి దగ్గర చిరుగుతూ ఉంటారని ఇద్దరి మీద ప్రచారం చేయడం మొదలుపెట్టింది చుట్టుపక్కల వాళ్ళు. అదే విధంగా వాళ్ళ బంధువులు ఉన్నటువంటి ఇళ్ల సమీపంలోనూ ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో కోపానికి గురైనటువంటి తల్లి కూతురు ఇద్దరు కూడా బట్టల షాప్ లో పనిచేస్తున్నటువంటి యువతను షాప్ లో నుంచి బయటికి తీసుకొచ్చి నడి రోడ్డు మీద చితక్కొట్టినటువంటి సంఘటన అయితే నర్సీపట్నంలో వెలుగు చూసింది. అయితే అక్కడ అంటే సంఘటన జరిగినటువంటి సమయంలో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి మాత్రం అక్కడ లేకుండా ఉన్నాడు. కానీ ఎప్పటి నుంచో వీళ్ళిద్దరి మీద తల్లి కూతురు ఇద్దరి మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఆ యువతని మాత్రము విచక్షణారహితంగా ఎవరు వారించినా కూడా ఆలోచించకుండా అయితే చితక్కొట్టారు. ఆ తర్వాత పోలీసులకైతే అప్పగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గిరిజన ఆ యువతి కావడంతో పోలీసులు అక్రమ సంబంధానికి సంబంధించి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తికి అదేవిధంగా ఈ యువతకి ఇద్దరికి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసులు ఏ విధమైనటువంటి చేసినట్లేదు కానీ వీరికి కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.